ఈ దేవుని సన్నిధిలో ఉన్నాము. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకోవాలి. ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి విషయంలో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రతి విషయంలో ప్రార్థన చేయకుండా మరి బయటికి వెళ్ళే వాళ్ళు, ప్రార్థన చేయకుండా ఏ పని స్టార్ట్ చేయకుండా వాళ్ళు ఉన్నారు. మరి నేను మీకు ఒక ప్రశ్న వేయబోతున్నాను. అది ఏంటంటే వాక్యం ప్రాముఖ్యమైనదా, ప్రార్థన ప్రాముఖ్యమైనదా? మీ సమాధానం. వాక్యం ప్రాముఖ్యమైనదా, ప్రార్థన ప్రాముఖ్యమైనదా? ప్రార్థనే ప్రాముఖ్యమైనదా? అయితే నేను మీకు సమాధానం చెప్తున్నాను. మన రెండు కళ్ళల్లో ఏ కన్ను ప్రాముఖ్యమైనదంటే మీరు ఏం చెప్తారు? రెండు ప్రాముఖ్యమే. ఏది లేకపోయినా మనం ప్రతి ఒక్కటి అందంగా చూడలేము. కాబట్టి మనం వాక్యం ద్వారానే ప్రార్థన చేయాలి. ప్రార్థనలోనే మనకి వాక్యం అనేది ఉండాలి. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మనం దేవుడితో మాట్లాడతాం. కాబట్టి మనకున్న రెండు కళ్ళల్లో రెండు ప్రాముఖ్యమే. కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థన ఎలా అయితే మనకి ఇంపార్టెంటో వాక్యం కూడా అలాగే ఇంపార్టెంట్. ఫస్ట్ సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం ఒక చదవండి.